తెలంగాణలో ఒక్కసారిగా వచ్చినటువంటి వరదలు ఒకప్పుడు తెలంగాణ వాళ్ళు ఆంధ్రాకి వస్తే చాలా బాధపడేవాళ్ళు. గోదావరి జిల్లాలు తిరిగిన కృష్ణా, గుంటూరు, ప్రకాశం, వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఏదైతే కృష్ణా డెల్టా ప్రాంతం తిరిగిన, అంటే మెట్ట ప్రాంతాలు తిరిగితే వాళ్ళ ప్రాంతానికి ఈ ప్రాంతానికి తేడా ఉండదు. బట్ మిగతా ప్రాంతాలు తిరిగినప్పుడు, అంటే పచ్చటి పొలాలు ఉన్న ప్రాంతాలు చూసినప్పుడు మా పరిస్థితి ఏంటి అని బాధపడుతుండేవాడు. ప్లస్ వరదలని ఇక్కడ వేల కాదు లక్షల క్యూసెక్కుల నీళ్లు సముద్రంలో పారపోస్తూ ఉన్నప్పుడు, అక్కడేమో నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నప్పుడు దాన్ని వాళ్ళు చర్చించుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు కాలం మారింది, అటుదిట అయ్యింది. ఇప్పుడు అక్కడ వరదలు, పెద్ద ఎత్తున వరదలు, ఒక చోట కాదు, 2 చోట్ల కాదు, 5-6 చోట్ల ఏకకాలంలో చెరువులు, అదే దాన్ని ఏమంటారు, వాగులు పొంగుతున్నాయి, నదులు పొంగుతున్నాయి, క్లౌడ్ బరస్ట్లు అవుతున్నాయి. ఒక్కసారిగా తెలంగాణ ముఖ చిత్రం మారిపోతుంది. ఇది సంతోషించాలా, బాధపడాలా? తెలంగాణలో నీళ్లు లేక పంటలు రాక ఇబ్బంది పడితే, ఇక్కడ నీళ్లల్లో పంటలు కొట్టుకుపోయి బాధపడేవాళ్ళు ఆంధ్రాలో. ఇప్పుడు అక్కడ చేతికొచ్చిన పంటలు నీళ్లల్లో కొట్టుకుపోయినాయి. అదే సందర్భంలో రోడ్లు కొట్టుకుపోయినాయి, ఇళ్ళు మునిగిపోయినాయి. అవన్నిటి మళ్ళీ క్లియర్ చేసుకునేటప్పటికి ఎంత టైం పడుతుంది? దానికి బాధపడాలా, లేదా తమకు కూడా జలాలు వచ్చి భూగర్భ జలాల కింద అవన్నీ చేరి భవిష్యత్తులో ఉపయోగపడతాయని సంతోషపడాలా అనేది అర్థం కాని పని.